హలో గైస్, నేను మీ నిహిత్. మీరు చూస్తున్నారు స్టడీ విత్ నిహిత్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ద లివింగ్ వరల్డ్ అనే కాన్సెప్ట్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఆ చాప్టర్ని నేను మీకు అర్థమయ్యేటట్టు చిన్న ఈజీస్ట్ ఫామ్గా ఒక చిన్న స్టోరీ లాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ యూట్యూబ్ ఛానల్, ఈ సిరీస్ నేను ఎందుకు స్టార్ట్ చేసిన అంటే, బాగా అసలు చదువుకు సరిగా అర్థం కాని టీచర్ క్లాసెస్ అర్థం కాని కూడా టాపిక్ అనేది బాగా అర్థం అవ్వాలని నేను ఈ క్లాస్ అనేది స్టార్ట్ చేశాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మనం కార్ని స్టార్ట్ చేసినప్పుడు అది సౌండ్ వస్తుంది. అలానే అది లివింగా? కాదు. లివింగ్ ఆర్గానిజమ్స్లోని కొన్ని క్యారెక్టర్స్ని ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్, గ్రోత్. సెకండ్, రిప్రొడక్షన్. థర్డ్, మెటబాలిజం. అండ్ ఫోర్త్, సెల్యులార్ ఆర్గనైజేషన్. అండ్ ఫైనల్గా కాన్షియస్నెస్. ఈ 5 ఉన్న వాటిని మనము లివింగ్ బీయింగ్స్ అంటారు. కానీ దీంట్లో ఏది డిఫైనింగ్ క్యారెక్టర్, ఏది నాన్ డిఫైనింగ్ క్యారెక్టర్ అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. గ్రోత్ అనేది లివింగ్ ఆర్గానిజమ్స్లోనే కాకుండా నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్లో కూడా ఉంటుంది. ప్రతి ఒక్క ఆర్గానిజం గ్రో అవుతుంది. ప్లాంట్స్ అనేవి సెల్ డివిజన్ అండ్ మిటోసిస్తో గ్రో అవుతుంది. అండ్ అనిమల్స్ అనేవి సెల్ డివిజన్ అండ్ సెల్ ఎన్లార్జ్మెంట్ వల్ల దానొక గ్రోత్ అనేది జరుగుతుంది. దాంతోపాటు ప్లాంట్స్ అనేవి తన లైఫ్ మొత్తం గ్రో అవుతూనే ఉంటాయి. అండ్ అనిమల్స్ అనేవాళ్ళు ఒక సర్టెన్ ఏజ్ దాకా మాత్రమే గ్రో అవుతారు. అండ్ గ్రోత్ నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్లో కూడా ఉంటుంది. చాలా క్రిస్టల్స్, మౌంటైన్స్, రాక్స్ ఇవన్నీ కూడా గ్రో అవుతాయి. కానీ ఇవి బయట నుంచి డస్ట్ అనేది వాళ్ళ మీద పేరుకోవడం వల్ల అవి సైజులో గ్రో అవుతాయి. దీనికే మనం చూస్తున్నట్టయితే కొన్ని చోట్ల ఏంటంటాం, హిమాలయ పర్వతాలు సంవత్సరానికి 5 సెంటీమీటర్స్ ఆర్ సంథింగ్ అంటే పెరుగుతూ ఉంటాయి ఎక్సెట్రా. అందుకే దీన్ని ఒక డిఫైనింగ్ క్యారెక్టర్గా గుర్తించారు. రిప్రొడక్షన్ ఈజ్ క్రియేటింగ్ ఆఫ్ సిమిలర్ ఇండివిజువల్స్. అంటే మనలాంటివి మన పిల్లల్ని మనం కండం. హ్యూమన్స్ అనేవాళ్ళు సెక్స్యువల్ రిప్రొడక్షన్లో పాల్గొంటారు. బ్యాక్టీరియాస్ బైనరీ ఫ్యూజన్ అనే రిప్రొడక్షన్లో పాల్గొంటారు. ప్లాంటారా అనేది రీజనరేషన్ అనే దాంట్లో పాల్గొంటారు. ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గానిజం వాళ్ళకి తగినటువంటి రిప్రొడక్షన్ని పర్ఫామ్ చేస్తారు. బట్ దీన్ని డిఫైనింగ్ క్యారెక్టర్ అన్నాడు. ఎందుకంటే మూలే అనే ఒక అనిమల్ ఈ రిప్రొడక్షన్ చేయలేదు. అండ్ హ్యూమన్స్లో కూడా చాలామంది నాన్ ఫర్టైల్ వాళ్ళు పిల్లలు కనలేకపోవచ్చు. సో ఈ రిప్రొడక్షన్ అనేది మనం డిఫైనింగ్ క్యారెక్టర్గా తీసుకోము. మెటబాలిజం అంటే బాడీలో జరిగే టోటల్ కెమికల్ రియాక్షన్స్. అంటే రెస్పిరేషన్, డైజెషన్, అనబాలిజం అండ్ క్యాటబాలిజం. అనబాలిజం అంటే బిల్డింగ్ ప్రాసెస్, క్యాటబాలిజం అంటే బ్రేకింగ్ ప్రాసెస్. ఇది ఓన్లీ లివింగ్ ఆర్గానిజమ్స్లో మాత్రమే జరుగుతుంది. టెస్ట్ ట్యూబ్ మెటబాలిజం ఆర్ నాన్ లివింగ్ ఇవంతా ఏం జరగదు. సో మెటబాలిజం ఇస్ సెల్యులార్ ఆర్గనైజేషన్. ఎవ్రీ లివింగ్ థింగ్ ఈస్ మేడప్ ఆఫ్ సెల్స్. అంటే ఏ ప్రాణంతో ఉన్న జీవైనా సెల్స్ నుంచి పుట్టాల్సిందే. అది చచ్చిపోయినా కూడా సెల్స్ అనేవి ఉంటాయి. సో సెల్ ఈజ్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్. దీన్ని సెల్లో యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ అండ్ మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ ఉంటాయి. యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ అంటే ఒక సెల్తో నివసించే జీవులు. అంటే ఆ జీవి మొత్తానికి ఒకటే సెల్ ఉంటుంది, లైక్ అమీబా. అండ్ మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ అంటే అది చాలా కొన్ని కోట్ల సెల్స్తో అవి ఉంటాయి, లైక్ హ్యూమన్స్, అనిమల్స్ అండ్ ఎక్సెట్రా. సో సెల్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ డిఫైనింగ్ క్యారెక్టర్. కాన్షియస్నెస్ ఇది మోస్ట్ యూనిక్ ఫ్యూచర్ అండ్ ఎబిలిటీ. ఏంటంటే మన చుట్టూ ఉండే ఎన్విరాన్మెంట్ బట్టి మన బాడీ రెస్పాండ్ కావడం. లైక్ టచ్ చేయగానే ప్లాంట్ అనేది టచ్ అయిన ప్లాంట్లో లీవ్స్ అనేవి క్లోజ్ అవుతాయి, అది ఒక కాన్షియస్నెస్. అండ్ లైట్స్ అయ్యగానే మన కళ్ళు అనేది బ్లింక్ అవుతాయి ఆటోమేటిక్. అంటే చీకటి నుంచి లైట్కి వచ్చేటప్పుడు అట్లా మూసుకొని నడుస్తుంది. సో అది కూడా కాన్షియస్నెస్. ఈవెన్ వైరసెస్ కూడా కాన్షియస్నెస్ అనేది ఉంటుంది. అంటే వైరసెస్ కూడా రెస్పాన్స్ అనేది ఇవ్వగలుగుతాయి, కానీ అది ఓన్లీ అదే దాని హోస్ట్ సెల్లో ఉన్నప్పుడు మాత్రమే. సో కాన్షియస్నెస్ ఇస్ ద మోస్ట్ డిఫైనింగ్ క్యారెక్టర్. ఇప్పుడు మనము ఏది డిఫైనింగ్ అండ్ ఏది నాన్ డిఫైనింగ్ అని డిస్కస్ చేసుకుందాం. నాన్ డిఫైనింగ్ క్యారెక్టర్స్ ఇది గ్రోత్ అండ్ రిప్రొడక్షన్. ఎందుకంటే ఇది నాన్ లివింగ్లో చూస్తాం అండ్ కొన్ని లివింగ్లో చూడం.
అండ్ డిఫైనింగ్ క్యారెక్టర్స్. మెటబాలిజం, సెల్యులర్ ఆర్గనిజం అండ్ కాన్షియస్నెస్, ఇవి అనేది మోస్ట్ ఇంపార్టెంట్ డిఫైనింగ్ క్యారెక్టర్స్. సో ఇవి మాత్రమే డిఫైనింగ్ క్యారెక్టర్స్. బయోడైవర్సిటీ ఇన్ ద లివింగ్ వరల్డ్. అర్త్లో హ్యూజ్ వెరైటీ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఉన్నాయి. దీన్ని బయోడైవర్సిటీ అంటారు. ఇప్పుడు దాకా ఉన్న బయోడైవర్సిటీలో రీసెంట్గా 1.7 మిలియన్ నుంచి 1.8 మిలియన్ స్పీసీస్ దాకా మాత్రమే డిస్కవర్ చేశారు. ఈ అర్త్ మొత్తంలో 8.7 మిలియన్ స్పీసీస్ ఉంటాయని ఒక అంచనా. ఈ స్పీసీస్ అన్నిటినీ ఆర్గనైజ్ చేయడానికి ఒక సిస్టమ్ కావాలి. దాన్ని టాక్సానమీ అని అంటారు. టాక్సానమీ అంటే సైన్స్ ఆఫ్ ఐడెంటిఫికేషన్, నామెన్క్లేచర్ అండ్ క్లాసిఫికేషన్. అంటే ఒక స్పీసీస్ని ఐడెంటిఫై చేయడం, దానికి ఒక నేమ్ అనేది నామెన్క్లేచర్ చేయడం అండ్ దాని స్పీసీస్ ఏదైనా క్లాసిఫై చేయడం. బైనామియల్ నామెన్క్లేచర్, దీన్ని కార్లస్ లిన్నెయస్ అనే సైంటిస్ట్ ఇంట్రడ్యూస్ చేశాడు. అంటే ఈచ్ ఆర్గానిజంకి 2 పార్ట్ నేమ్ ఉంటుంది, జీనస్ అండ్ స్పీసీస్. జీనియస్ అనేది క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ అవుతుంది, స్పీసీస్ అనేది స్మాల్ లెటర్తో స్టార్ట్ అవుతుంది. ఎగ్జాంపుల్ హోమోసేపియన్స్, మ్యాంజిఫెరా ఇండికా. దీని యొక్క రూల్స్ ఏంటంటే లాటిన్ యూజ్ చేయాలి, ఇటాలిక్లో రాయాలి, ఒకవేళ చేతితో రాసేటట్టయితే అండర్లైన్ చేయాలి. ఫస్ట్ లెటర్ స్టార్టింగ్ అనేది పక్క క్యాపిటల్ ఉండాలి, సెకండ్ వర్డ్ స్టార్టింగ్ లెటర్ వచ్చేసి స్మాల్ ఉండాలి. ఈ 3 రూల్స్ మాత్రం పక్కాగా ఫాలో అవ్వాలి. టాక్సానమిక్ కేటగిరీస్ అంటే హయరార్కీ. లివింగ్ ఆర్గానిజమ్స్ని బిగ్ టు స్మాల్ క్లాసిఫై చేస్తాం. లైక్ కింగ్డమ్, ఫైలం ఆ డివిజన్ అంటారు, క్లాస్, ఆర్డర్, ఫ్యామిలీ, జీనస్ అండ్ స్పీసీస్. దీన్ని మనం ఈజీగా కింగ్ ఫిలిప్ కేమ్ ఓవర్ ఫర్ గుడ్ సూప్ అని గుర్తుంచుకోవచ్చు. KPCO, FGS. మనం ఒక హ్యూమన్ ఎగ్జాంపుల్గా తీసుకొని ఇది ఎలా ఉంటుందో చూద్దాం. కింగ్డమ్ అనిమేలియా, ఫైలం కార్డేటా, క్లాస్ మ్యామలియా, ఆర్డర్ ప్రైమేట్స్, ఫ్యామిలీ హోమనిడే, జీనస్ హోమో, స్పీసీస్ సెపియన్స్. సో లాస్ట్ 2 వర్డ్స్ని మనం హోమోసెపియన్స్ అని అంటామన్నమాట. టాక్సనామికల్ ఎయిడ్స్ అంటే ఏ టూల్స్ని బయోడైవర్సిటీ స్టడీ చేయడానికి వాడతారు. హెబ్రాయియం సంథింగ్ అంటారు, కొంచెం ప్రొనౌన్సియేషన్ తప్పుంది ఏమనుకోకండి. డ్రై ప్రెస్డ్ ప్లాంట్స్ని ప్రిజర్వ్ చేస్తారు షీట్స్ మీద. ఈచ్ స్పెసిమెన్కి నేమ్, డేట్, కలెక్టర్, ప్లేస్ ఉంటాయి. సో ఇలా వీటి గురించి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. నెక్స్ట్ బొటానికల్ గార్డెన్, లైవ్ ప్లాంట్స్ గ్రో చేస్తారు స్టడీ పర్పస్ కోసం. లైక్ లాల్బాగ్, ఊటీ బొటానికల్ గార్డెన్. ఇవి మన ఇండియాలోనే కొన్ని ఫేమస్ బొటానికల్ గార్డెన్స్లో ఒకటి. జూలాజికల్ పార్క్స్, లైవ్ అనిమల్స్ని న్యాచురల్ ఎన్విరాన్మెంట్లో లాగా పెట్టి మెయింటైన్ చేస్తారు. ఎగ్జాంపుల్ నెహ్రూ జూలాజికల్ పార్క్. దీంట్లో మనం అనిమల్ యొక్క లైఫ్ స్టైల్ అనేది స్టడీ చేయొచ్చు అండ్ ఇంకా దాని గురించి ఇన్ఫర్మేషన్ అనేది మనం గ్యాదర్ చేసుకోవచ్చు. మ్యూజియం, డెడ్ యానిమల్ బోన్స్, స్కెలిటన్స్ ప్రిజర్వ్ చేస్తారు. దీన్ని జార్స్, షెల్స్ సమ్ అదర్ వేస్గా ప్రిజర్వ్ చేస్తారు. ఎగ్జాంపుల్ ఏంటంటే స్నేక్ని ఒక ఫార్మాలిన్ బాటిల్లో స్టోర్ చేస్తారు అండ్ డైనోసార్ బోన్స్ని ఏదో కెమికల్ అట్లా స్టోర్ చేసి దాన్ని పెడతారు. హ్యూమన్ బ్రెయిన్ దాన్ని కూడా ఒక బాటిల్లో ఆర్గనైజ్లా పాటి స్టోర్ చేస్తారు. సో ఇది మ్యూజియంకి ఒక ఎగ్జాంపుల్. కీస్, ఒక ఆర్గానిజం ఐడెంటిఫై చేయడానికి పెయిడ్ స్టేట్మెంట్ సిస్టమ్ అనేది ఫాలో అవుతారు. ఎగ్జాంపుల్ అది గ్రీన్ ఉంది, ఎస్ అయితే నెక్స్ట్ స్టెప్. దీన్ని డిచోటోమస్ కీ అని అంటారు. అంటే ఒక స్టెప్ పాస్ అయితే ఇంకో స్టెప్ ఇవ్వడం, లేకపోతే అది ఆ స్టెప్ అయిపోవడం. దీన్ని మనం కీస్ అంటాము. మాన్యువల్స్, మోనోగ్రాఫ్స్, ఫ్లోరా అండ్
కార్టిలేజెస్. మాన్యువల్స్ అంటే లోకల్ ప్లాంట్స్ ఒక గైడ్. మోనోగ్రాఫ్ అంటే ఒక సింగిల్ టాక్సాన్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. అండ్ ఫ్లోరా అంటే ఒక ప్లాంట్ డిస్క్రిప్షన్, ఆ ఏరియాలో ప్లాంట్ డిస్క్రిప్షన్ ఆఫ్ ఏరియా. కేటలాగ్ అంటే ఇండెక్స్ విత్ నేమ్స్, అంటే ప్లాంట్ ఒక నేమ్స్ అన్నీ ఒక ఇండెక్స్లో ఉంటే దాని కేటలాగ్ అంటారు. ఫైనల్గా కంక్లూషన్ ఏంటంటే, లివింగ్ వరల్డ్ చాప్టర్లో చిన్న పాయింట్ కూడా నీట్లో క్వశ్చన్ అవుతుంది, బట్ స్టోరీ వైజ్ ఇది లైఫ్ని ఆర్గనైజ్ చేయడం కోసం క్రియేట్ చేసిన సైంటిఫిక్ సిస్టమ్. సో మీకు అర్థమైంది అనుకుంటాను. ఈ స్టోరీ అంతా బాగా మీరు చదువుకున్నాక ఒకసారి ఎన్సీఆర్టీలో లైన్ టు లైన్ ప్రిపేర్ అయితే మీకు నీటిలో బాగా యూజ్ అవుతుంది. ఈ స్టడీ కాన్సెప్ట్ అనేది జస్ట్ మీకు ది మ్యాటర్ అనేది షార్ట్కట్లో అర్థమైంది. ఒక్కసారి ఇది చదివినాక ఎన్సీఆర్టీ చూసుకుంటే మీకు మొత్తం అర్థమవుతుంది. లాస్ట్గా దీని యొక్క మైండ్ మ్యాపింగ్ చూద్దాం. ఫస్ట్, వాట్ ఈస్ లివింగ్? కీ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లైఫ్: గ్రోత్, రిప్రొడక్షన్, మెటబాలిజం, సెల్యులర్ ఆర్గనైజేషన్ అండ్ కాన్షియస్నెస్. గ్రోత్ అనేది ఇంటర్నల్ సెల్ డివిజన్తో వస్తుంది. రిప్రొడక్షన్ అనేది ఎసెన్షియల్ కాదు, ఎందుకంటే కొన్ని యానిమల్స్ అనేవి దాన్ని ప్రొడ్యూస్ చేయలేవు, లైక్ ఇన్ఫర్టైల్ హ్యూమన్స్ అండ్ మూలే లాంటి హైబ్రిడ్ యానిమల్స్. మెటబాలిజం అనేది ప్రతి ఆర్గనిజంలో ఉంటుంది కాబట్టి అది చాలా ఇంపార్టెంట్. సెల్యులర్ ఆర్గనైజేషన్, ఎందుకంటే ప్రతి ఒక్క లివింగ్ ఆర్గనిజం అనేది సెల్ నుంచి వస్తుంది. కాన్షియస్ అంటే మనము స్టిములీకి ఎలా రెస్పాండ్ అవుతుంది, చాలా యూనిక్ లివింగ్ ఆర్గనిజమ్స్లో మాత్రమే చూపిస్తే చాలా అరుదైన యూనిక్ థింగ్. అండ్ నెంబర్ 2, డైవర్సిటీ అండ్ టాక్సానమీ. కింగ్డమ్, ఫైలం, క్లాస్, ఆర్డర్, ఫ్యామిలీ, జీనస్, స్పీసీస్. దీన్ని మనం హయర్కీ అంటాము. దీన్ని ఈజీ గుర్తుపెట్టుకోనికి కింగ్ ఫిలిప్ కేమ్ ఓవర్ ఏ గుడ్ సూప్ అని గుర్తుంచుకోవచ్చు. ఎగ్జాంపుల్, హ్యూమన్ తీసుకుంటే అనిమేలియా, కార్డేటా, మ్యామలియా, ప్రిమేటివ్స్, హోమోనిడియా, హోమో సెపియన్స్. అండ్ టాక్సానమికల్ ఎయిడ్స్. హెబ్రమ్ అనేది ప్రెస్డ్ డైట్ ప్లాంట్ శాంపిల్స్. బొటానికల్ గార్డెన్స్ అనేది ప్లాంట్స్ని పెంచే ఒక స్టడీ గార్డెన్. జులాజికల్ పార్ట్స్ అనేది అనిమల్స్ని మనం అబ్జర్వ్ చేయడానికి. అండ్ కీస్ అనేవి స్టెప్ టు స్టెప్ ఐడెంటిఫికేషన్ కోసం, అంటే ఒక డిక్షనరీ లాగా. ఈ వీడియో కింద గ్యాస్ నేను మీ నిహిత్, మీరు చూస్తున్నాడు స్టడీ విత్ నిహిత్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లెట్స్ క్యాచ్ అప్ లేటర్ విత్ అనదర్ టాపిక్.